అసైన్మెంట్స్ అండ్ పాయింట్ ఒకటి సినిమాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మాస్ ఎలిమెంట్ అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో సినిమాకి ఒక లేని యుఫోరియాని క్రియేట్ చేస్తుంది ఎప్పుడు కూడా మాస్ ఎలిమెంట్ అని. అదే ఆ మాస్ ఎలిమెంట్ గురించి కనుక యాజ్ ఎ డైరెక్టర్ హూ హాస్ గివెన్ కంటిన్యూస్ హిట్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్గా వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దట్ మాస్ ఎలిమెంట్? అంటే ఇన్ సంక్రాంతికి వస్తున్నాం. మాస్ ఎలిమెంట్ అంటే మాస్ అంటే ఓన్లీ నేను అనేది ఫైట్స్, మనము యాక్షన్ సీక్వెన్స్ అనేది మాసే. బట్ అదే మాస్ ఆడియను కడుపుబ్బ నవ్వుకుంటాడుగా వచ్చి థియేటర్కి. నేను అంటే నవ్వనని చెప్పడు కదా మాస్ ఆడియన్స్ వాళ్ళు దే కమెంట్ హ్యావ్, వాళ్ళు కూడా వచ్చి థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు. మంచి పాటలు, మంచి నవ్వులు, మంచి ఎమోషన్స్ అన్నిటికీ కనెక్ట్ అవుతారు. అంటే పర్టికులర్ ఇదే లేదు సినిమా అనేదండి. నాకు తెలిసి ఎవరి సినిమా అయినా, బట్ ఒక సినిమాని 2.5 hours మనం ఎంగేజింగ్గా ఏ జోనర్లో చెప్పినా అందరు సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి కనెక్ట్ అయ్యి చూస్తారు. బట్ సో నువ్వు దాన్ని అంత ఎంగేజింగ్గా చెప్తున్నావు అనేది అదే మాస్ అంతే. అంతే మనం వాళ్ళని 2 గంటలు ఎటు తిప్పుకోకుండా మనం వాళ్ళని మన వరల్డ్లో ఉంచగలుగుతున్నామా లేదా, ఉంటే హిట్ సినిమా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అంటే బికాస్ యూఆర్ ఏ థరో డైరెక్టర్ అండ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆల్ ది వైల్. ఇప్పుడు మనకున్న ఈ కల్చర్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్లో అన్ని గ్రాఫిక్ మోడల్ ఏవో నెక్స్ట్ ప్లేను, అదే నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కల్కి కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువగా జనాలని బాగా లాగుతున్నాయి. బికాస్ దే ఆర్ సో ట్యూన్ టు హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్ దాట్. దాని మీద వాట్ ఈస్ యువర్ కామెంట్ రియల్లీ? సో ఆడియన్స్ అనే వాళ్ళు, ప్రేక్షకులు ఏ సినిమా అయినా వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తే వాళ్ళు థియేటర్స్కి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే హౌ టు అట్రాక్ట్. మన సినిమా కంటెంట్ ఏంటి, మనం ఏం సినిమా చూపించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి లాంటి ఒక బిగ్గెస్ట్ విజువల్ ఉన్న సినిమాకి థియేటర్స్ జనాలు వచ్చి చూశారు. డీజే టిల్లు లాంటి సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, నో విజువల్స్, నథింగ్, ఏం లేదు కదా. మంచి సాంగ్స్ ఉంది, మంచి ఫన్ ఉంది, అది కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ ఇయర్లో వచ్చిన సినిమా. మీరు డిఫరెన్స్ చూస్తే ఆ సినిమాకి ఈ సినిమాకి మేకింగ్ వైజ్ కానీ విజువల్ వైజ్ కానీ ఎంత డిఫరెన్స్ ఉంది చాలా. సో నేనేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో ఏం విజువల్ అద్భుతాలు కానీ, వేరే ప్రపంచాలు కానీ, ప్రపంచంలో ఇంతవరకు ఎవరు తీయని ఒక సెటప్ కానీ ఏమీ లేదు. క్వైట్ అండ్ కంప్లీట్ మన పక్కన చుట్టుపక్కల జరిగే చిన్న కథ, మన చుట్టూ ఉండే పాత్రలు, మన ఇంట్లో ఉండే పక్కింట్లో ఉండే పాత్ర, మన ఎదురింట్లో ఉండే పాత్ర, దీస్ ఆర్ ఆల్ లైవ్లీ క్యారెక్టర్స్. స్టిల్ వి గ్రాబ్ ద అటెన్షన్. మన అటెన్షన్ని అట్రాక్ట్ చేయగలిగితే పబ్లిక్ వచ్చి సినిమా చూస్తారు. ఈ సినిమాలో ఇది ఉంది అనేది వాళ్ళకి రీచ్ చేయగలగాలి. అది ద డే సినిమా బిగినింగ్ నుంచి అది మేము పట్టుకొని వచ్చాం. సో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక భార్య అనగానే ఒక ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే మధ్యలో ఉన్న కథే ఎక్కడో ఒక చిన్న హుకింగ్ పాయింట్ లాగా అయింది. సో అది మనం ఎక్కడ వదలకుండా ప్రమోట్ చేసుకుంటూ రావటం, దానికి తోడు మనకు ఆడియో హెల్ప్ అవటం, ఇవన్నీ ఉండబట్టి ఈరోజు ఈ సినిమా చూడాలి అని ఒక క్యూరియాసిటీ జనాల్లో తీసుకురాగలిగాం. ఇవి లేకపోతే మీరు అన్నట్టు ఒక క్వశ్చన్ మార్కే. సో ఎందుకు చూడాలి ఈ సినిమా, బయట ఇంత అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. అదేమి సినిమా అనేది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ కంటెంట్ని ఎగ్జైటింగ్గా ఉంది అనేది మనం క్రియేట్ చేయగలిగితే పబ్లిక్ విల్ కమ్. అదే ప్రెజెంట్ చేయడం, ప్రమోట్ చేయడం, బ్రాండింగ్ అంటారు. బ్రాండింగ్ రెండు ఇంపార్టెంట్. అట్ ది సేమ్ విషయం ఉండాలి. బ్రాండింగ్ కూడా ఒక్కోసారి విషయం ఉండి బ్రాండింగ్ కుదిరితే మనం ప్రేక్షకులు థియేటర్స్ కి రప్పించగలం. అవును, అంటే దీనిలో కంటెంట్ ఏమి లేకుండా బ్రాండింగ్ చేస్తే కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది. ఫస్ట్ షో వరకే కదా యూ కెన్ సేవ్ ద ఫిల్మ్. ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండి. దే నో దే ఆర్ వెరీ చూజీ, దే ఆర్ వెరీ పికీ. కరోనా తర్వాత, కోవిడ్ తర్వాత, ఓటీటీలు వచ్చాక ఇంకా చూజీ అయిపోయారు. సో కాబట్టి ఇప్పుడు ఇంకా మనం జాగ్రత్తగా కంటెంట్స్ వైజ్ కానీ, సినిమాల విషయంలో కానీ కొద్దిగా కేర్ తీసుకొని చేసుకోగలిగితే. మాస్ ఎలిమెంట్ మీనాక్షి బాగా సపోర్ట్. అదే చెప్తారు, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఆడియో ఉంది, ఇట్స్ లైక్ మీనాక్షి ఉంది, లైక్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి వెంకీ గారితో. అక్కడ ఒక చిన్నవి. ఓకే, ఇప్పుడు మీ సినిమాలు ఇప్పుడే ఉదయాన్నే ఇంటర్వ్యూ చేశాను. మీ కన్సర్వేటివ్ యాక్టర్ మీరు బాగా ప్రమోట్ చేసి 100 సార్లు మీకు కృతజ్ఞతలు చెప్పాడు ఆయన. ఎవరండి? వడ్లమాని శ్రీనివాస్ గారు. ఓకే, అసలు సినిమా గురించి మామూలుగా చెప్పలా. సంక్రాంతికి వస్తున్నాను, నాకు మంచి క్యారెక్టర్ పడిందండి సినిమాలో, మంచి క్యారెక్టర్. శ్రీనివాస్ గారు నాకు డిప్యూటీ కలెక్టర్ ఉన్నప్పటి నుంచి తెలుసు. వైజాగ్ లో సిట్టింగ్ లో ఉన్నప్పుడు వచ్చి కలిసేవారు, హ్యాపీగా మాకేం కావాలన్నా బాగా చూసుకునేవారు. అక్కడ కలిసింది పరిచయం. ఒక రకంగా ఆయనకి చిన్న ప్రమోషన్ అంటే చిన్న పుషప్ ఇచ్చింది F2తో నేనే. సో అందుకని ఆయనకి అక్కడ నుంచి చిన్న గ్రాటిట్యూడ్తో ఉంటారు. ఇంకా ప్రతి సినిమాలో ఈ వదలడు ఆయన బ్రదర్ మనం ఏదంటే ఆయన నాకు బాగా
సో దీంట్లో మంచి వేషం పడింది ఆయనకి. అదే అంటే చెప్పారు. మంచి యాక్టర్ ఆయన, Yes. లైవ్లీగా ఉంటారు, చేయగలరు. అదో బాగా రకమైన డైలాగ్ డెలివరీ. అదే మనం చెప్పి చేయించుకోగలిగితే మంచి యాక్టర్ అవుతారు. మంచి యాక్టర్. ఇప్పుడు టు కన్క్లూడ్ ది ఇంటర్వ్యూ, ఇప్పుడు నార్మల్ గా వెంకటేష్ తో యూ హావ్ డన్ 1 Yeah. 2 3 చేసిన తర్వాత ఈ సక్సెస్ ప్రయర్ సక్సెస్ ఉన్న కారణంగా మీరేం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాడా వెంకటేష్ బాబు, లేకపోతే డిడ్ హీ ఇన్వాల్వ్ విత్ ఇన్ ది స్టోరీ? వెంకటేష్ గారిలో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారు, అట్ ది సేమ్ టైం చిన్న గైడెన్స్ ఇస్తూ ఉంటారు త్రూ అవుట్ ద ఫిలిం. ఓకే. సో ఈజ్ లైక్ ఎ టీచర్ టు మీ, ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్ టు మీ. ఆ బాండింగ్ ఉంది కాబట్టి మా కాంబినేషన్ సక్సెస్ అవుతూ వచ్చింది. ఎక్కువ ఏది ఇన్సిస్ట్ చేయరు, వీడికి ఏదో బిలీఫ్ ఉంది, వీడికి ఏదో ఒక న్యాక్ ఉంది, వీడికి ఏదో పల్స్ ఉంది, పట్టుకుంటాడు, చేయనిద్దాం. అట్ ది సేమ్ టైం ఆ ఓవరాల్ స్ట్రక్చర్లో ఎక్కడైనా మిస్ కొట్టకుండా ఎలా గైడెన్స్ చేయాలి, చాలా ఈ సినిమాకి చాలా గైడెన్స్ చేశారు ఆయన నాకు. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని బ్లాగ్స్ అనిల్ చూసుకో, ఒక్క బ్లాక్ కనుక నువ్వు సెట్ చేయగలిగితే మనకి సేఫ్ అయిపోతాం, ఆ బ్లాక్ అలా చెప్తూ ఉంటారు. సో అవన్నీ నేను ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ, సాంగ్ విషయంలో కూడా పొంగల్ సాంగ్ ఆయన కనుక చెప్పకపోతే ఈ సాంగ్ వచ్చేది కాదు, ఫస్ట్ ఇంకో సాంగ్ ఉంది, దాన్ని అవునా? చూసుకుని ఇంకొద్దిగా ఎనర్జీగా ఉంటే బాగుంటుందేమో. సో అవి ఎక్కడ ఏది కావాలో ఆయన నీట్గా గైడెన్స్ చేస్తారు. ఈజ్ లైక్ ఎ టీచర్ టు మీ, ఈజ్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్ టు మీ. సో నాకు ఈ వెంకటేష్ గారితో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ బాండింగ్ ఏర్పడింది. F2, F3 కంటే కూడా ఎందుకు ఈ సినిమాకి మేము ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, చాలా బాగా కనెక్ట్ అయ్యాం ఇద్దరం. బికేమ్ లైక్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఆయనతో నాకు తెలిసి మేము ఇంకా కంటిన్యూగా ఎక్కువ సినిమాలు చేస్తాం అనిపిస్తుంది. గుడ్. ఎందుకంటే మీరిద్దరు కలిపి చేస్తే Yeah. హిట్లు వస్తాయి Yeah. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్. అదే మీకు ఈ సినిమాలో మీరు చూస్తే మా బాండింగ్ మీకు క్లియర్ గా కనబడుతుంది సినిమా. అవునా? సో ఆయన నా కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, నేను ఆయన కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అనేది మా సినిమా రిజల్ట్ మీరు చూసాక అర్థం. ఓ గ్రేట్. సో కానీ మీ సినిమాకి ఇంకొక మంచి మధ్య అనుకోని ఇన్బోర్న్ ప్లస్ ఏంటంటే మీరు తీసుకొచ్చి ఆయన రమణ గోపి గారి yeah. చేత పాడించడం అనేది, ఆయన ఎందుకు సడన్ గా గుర్తొచ్చాడు మీకు? ఎందుకంటే అంటే- నార్మల్ గా సిద్ శ్రీరాము లేకపోతే హిందీ సింగర్స్ ఆ చుట్టూరనే తిరుగుతుంది మన సినిమా. అంటే ఏమనిపించింది అంటే నాకు రమణ గోగుల్ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో ఆ వాయిస్ మిస్ అవుతుంది. ఒక 10-12 ఏళ్ళుగా ఆయన వాయిస్ వినపడట్లేదు. ఇప్పటికీ ఆ పాత వాయిస్ వినిపింటే ఆయన వాయిస్ లో ఉన్న ఒక వైబ్ వేరు, ఒక ఇది వేరు. సో మన సినిమాతో వస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. నిజంగా రమణ గోగుల్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన వచ్చి యాక్సెప్ట్ చేసి మాకు ఈ పాట పాడటం నిజంగా వీఆర్ బ్లెస్డ్. అది ఒక అనుకోని ఒక Yeah. ఎడిషనల్ అంటే లేదు, ఒక కిక్ ఇచ్చింది మాకు. కిక్. దట్స్ వాట్ ఎడిషనల్ కిక్. టేక్ ఆఫ్ ఒక చిన్న కిక్ రావడం, అక్కడ నుంచి మాకు ఎవ్రీథింగ్ ప్లేస్డ్ పర్ఫెక్ట్ ప్లేస్ గా అయిపోయింది మొత్తం. ఫ్యాంటాస్టిక్. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14 మనందరం థియేటర్లు కలుద్దాం. థ్యాంక్ యూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. ఈటీవీ తరఫున థ్యాంక్ యూ. మీకు చాలా పెద్ద హిట్ రావాలని, సంక్రాంతి నిజమైన సంక్రాంతి కావాలి సినిమా పరిశ్రమ థ్యాంక్ యూ అని కోరుకుంటూ, నాతో పాటు ముందున్న 2 సినిమాలు కూడా, సో 2 సినిమాలు కూడా ఆడాలి. ఇండస్ట్రీకి ఈ అన్ని చోట్ల అన్ని రెవెన్యూస్ బాగుంటే అందరం బాగుంటాం. సో పెద్ద అమౌంట్ స్టేక్ లో ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి అన్ని సినిమాలు చూడండి. అన్ని డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి. సో ప్లీజ్ హ్యావ్ ఫన్. హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మా సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14 రాబోతుంది. డోంట్ మిస్ ఈ పొంగల్. మీ ఫ్యామిలీతో ఈ పండగ చాలా బాగుండబోతుంది, ఇంకా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది అనిల్ రావిపూడి గారి తాలూకా జర్నీ విత్ సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఈజ్ అరైవింగ్ ఎట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఆన్ జనవరి 14. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89